ఈరోజు కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మరి నాతో పాటు విచ్చేసినటువంటి బాలాసింగ్ గారు, ఆనంద్ గారు, అదేవిధంగా డిఈఓ గారు, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఎంఈఓ గారు, అదేవిధంగా మార్చాల గ్రామం స్కూల్ హెచ్ఎం, తర్వాత ఇక్కడ పూర్వ ప్రముఖులందరూ కూడా మరి కార్యక్రమాలకు అటెండ్ అయినారు. ముఖ్యంగా ఇక్కడ హై స్కూల్లో ఒక హైమాక్స్ లైట్స్ కూడా మరి ఆన్ చేసుకోవడం అయింది. అదేవిధంగా క్లాస్ రూమ్స్ తక్కువ అవుతున్నాయి అని చెప్పేసి గతంలో చెప్పినారు. దాదాపుగా నేను అనుకుంటా ఒక సంవత్సరం కిందన ఫౌండేషన్ వేయడం అయింది. ఆ రోజు కొబ్బరికాయ కొట్టేసి అయితే అడిషనల్ రూమ్స్కి వచ్చడానికి ఈరోజు అది కంప్లీట్ అయింది. అది కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం అయింది, అడిషనల్ క్లాస్ రూమ్. అదేవిధంగా గతంలో కూడా ఈ కాంపౌండ్ వాళ్ళకు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా 3 సార్లు అనుకుంటాను, బహుశా 5 లక్షల లెక్కన ఇచ్చుకుంటా వచ్చినాం. అది కూడా పూర్తి అయిపోయింది. ఇక్కడ మార్చాల గ్రామంలో మంచి రిజల్ట్స్ కూడా తీసుకొస్తా ఉన్నారు. స్టూడెంట్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. కొన్ని గ్రామాలతో పోల్చినట్లయితే ఇది పెద్ద గ్రామం అయినప్పటికీ కూడా చాలా గ్రామాలతో పోల్చుకుంటే ఇక్కడ ఈ హై స్కూల్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా మేము ఈరోజు ప్రభుత్వం ద్వారా పెడుతున్నటువంటి ఆహారం ఏ విధంగా ఇస్తున్నారని చెప్పేసి ఆ మీల్స్ ఇదంతా చూసినట్లయితే ఎగ్గు, తర్వాత పప్పు, సాంబారు, అదేవిధంగా ఈ రైస్ అన్నీ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నందుకు వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. మరి ఒకరోజు మేము వచ్చిపోవడమే కాదు, ఎప్పుడు చూసినా కూడా ఈ విధంగానే క్వాలిటేటివ్ మరి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు కర్తాల ఆమన్గల్లో కూడా అల్బండాజోల్ ఈ టాబ్లెట్ కూడా స్టూడెంట్స్కి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. మరి అది సంవత్సరానికి 2 సార్లు ఈ స్టూడెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 19 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విద్యార్థులు, 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విద్యార్థులు, ఆ పిల్లలకు మరి అది 400 mg ఉంటుంది ఒక ట్యాబ్లెట్. 200 mg అంటే దాన్ని సగం హాఫ్గా కట్ చేసేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే దాన్ని సప్పరించవచ్చు, నమలొచ్చు, మింగడం. ఎందుకంటే ఈ నూలి పురుగులు అని చెప్పేసి పొట్టలో ఉన్నట్లయితే ఏ ఆహారం తిన్నా కూడా ఆ పురుగులే అంత కూడా ఆహారాన్ని తినేస్తాయి. మరి వాళ్ళు మరి బక్క చిక్కిపోయేసేసి కడుపు నొప్పి రావడం ఇవన్నీ కూడా జరుగుతుంటుంటాయి. అందుకే మరి ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం నుంచి అల్బెండాజోల్ ట్యాబ్లెట్ వేసుకోవాలి అందరూ కూడా. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఇది వేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు శారీరకంగా పెరగడానికి, వాళ్ళ అంటే శరీరం అభివృద్ధి చెందడానికి కూడా అది దోహదపడుతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఆ పురుగే తినేస్తూ ఉంటుంటే ఆహారాన్ని వాళ్ళ ఎదుగుదల తగ్గుతుంది. కాబట్టి 2 సార్లు వేసుకోవడం నుంచి డెఫినెట్గా మరి అది ఆ నూలి పురుగులు ఏవైతే ఉంటాయో పొట్టలో అవన్నీ కూడా చనిపోతాయి. మరి దాన్ని కూడా చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా మన దగ్గర కూడా మన నాగర్ కర్నూలు జిల్లా కాన్స్టిట్యున్సీలో కూడా మొత్తం అన్ని స్కూల్స్లలో కూడా ఇవి ఏర్పాటు చేసినారు. అది కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మార్చాల గ్రామంలో ఈరోజు మరి డ్రైనేజ్ కోసానికి ఒక 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి గాను ఈరోజు కొబ్బరికాయ కొట్టేసేసి ఆ పనులు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక ఉప కేంద్రాన్ని అంటే హెల్త్కి సంబంధించినది మరి ఊరు బయటనే దగ్గరగానే ఆనుకొనే ఉంటుంది. అక్కడ కూడా దాదాపుగా 32 లక్షల రూపాయలతోటి వెచ్చించి కట్టినటువంటి బిల్డింగ్ను కూడా ఈరోజు మరి ఆ హెల్త్ సెంటర్ను కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మరి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అట్లనే విద్య కూడా మంచి ప్రాముఖ్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మరి గత రిజల్ట్స్ కూడా 10th క్లాస్ చిల్డ్రన్ చూసినట్లయితే మరి కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండంగా వచ్చినాయి. ఇదే మరి ఒరబడి మరి ముందు చూపించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా తెలియజేస్తున్నారు. అట్లనే డిఓ గారు కూడా ఉన్నారు ఇక్కడ. మరి అంతా మన జిల్లా వ్యాప్తంగా కూడా మంచి రిజల్ట్స్ వచ్చినట్లయితే, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా వెనుకబడి ఉన్నదండి. వెనుకబడడం అంటే స్టూడెంట్స్ బాగా చదువుకొని ముందుకెళ్తే వాళ్ళు సంపాదించుకోగలుగుతారు, వాళ్ళు స్టాండ్ అవ్వగలుగుతారు, వాళ్ళ ఫ్యామిలీస్ని పోషించుకోగలుగుతారు. కాబట్టి ఇది స్టూడెంట్స్ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ స్కూల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో డిఓ గారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వీళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. జై కాంగ్రెస్.